స్థిరపరచి కాపాడినా స్థిరపరచి కాపాడినా స్థిరపరచిన నా ప్రభున్ పొగడినే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును ఎన్నిసార్లు నీ కృపా నన్ను విడిచినో ప్రభు ఎన్నిసార్లు నీ కృపా నన్ను విడిచి ఉంటిను మన్నా తోడ నీ దరిన్ చేర్చి నన్ను క్షమించితివి మన్నా తోడ నీ దారిన్ చేర్చి నన్ను క్షమించితివి నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి పైకి లేవనెత్తితివి భంగపరచు సైతాను గెల్చి విజయమిచ్చితివి భంగపరచు సైతాను గెల్చి విజయమిచ్చితివి నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు వందనాలక్క వందనాలక్క అందరికి వందనాలండి అక్క నిడదవాళ్ళు జయలక్ష్మి అక్క వందనాలక్క వస్తుంది ఏమని చెప్తుందక్క జాయిన్ అయినారా జాయిన్ అయినారు రూత్ మేరీ జాయిన్ అయింది మరి కెజియా ఉందేమో చూడు పరిచయం చేస్తారు తేజక్క జాయిన్ కాలేదు కదక్క అమృతక్క ఇంటర్వ్యూ చేస్తారు అమృతకి ఏమని చెప్పక్క నాకు పరిచయం లేదు కదా ఎవరికి పరిచయం ఇంతకు ముందుకు ఒకసారి వచ్చినారనుకుంటా చెప్పారు వచ్చాను సర్లేక మళ్ళీ పరిచయం చేస్తాము వాక్యం చెప్పండి అక్క జయలక్ష్మి అక్క చెప్తారు జయలక్ష్మి అక్క వందనాలండి వందనాలు ఏం సాక్ష్యం చెప్తారా వాక్యం చెప్తారా ఒక 5 నిమిషాలు వాక్యం సాక్ష్యం చెప్పి తర్వాత వాక్యం పంచుకుంటానండి సరే అక్క నిడదవోలు నుంచి జయలక్ష్మి అక్క మనకు ఈరోజు కొంచెం సాక్ష్యం చెప్పి తన వాక్యం ద్వారా మనం అందరినీ దేవుళ్ళు ఆత్మీయంగా నడిపిస్తారు దేవుని నామానికి వందనాలండి కూడొచ్చిన మీ అందరికి కూడా వందనాలు చిన్న ప్రార్థన చేసుకున్నామండి స్థుతులకు పాత్రను సర్వకృపానే దేగ సత్యదేవ మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన 2025లో ప్రవేశపెట్టి 7వ నెల 21వ తారీఖు వరకు మీరు మాకు ఇచ్చిన సజీవత్వాన్ని బట్టి మీ సన్నిధిని బట్టి స్తోత్రాలు ప్రభా ఈ యొక్క జూమ్ మీట్ ద్వారా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో మేమందరము మీ సన్నిధిలో చేరికూడి నాయన మరి ఉదయం నుంచి ఇప్పటి వరకు నాయన మరి మీ బిడ్డలు ప్రార్థన చేశారు ప్రభా ప్రతి ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకుని తప్పక జవాబిస్తారని నమ్ముతూ స్తోత్రాలు చెల్లిస్తున్నాను పాట పాడిన సహోదరిని బట్టి స్తోత్రాలు
మరి కెజయ గారు నాకు ఇచ్చిన నాయన ఈ అవకాశాన్ని బట్టి కూడా మీకే స్తుతులు చెల్లిస్తూ నాయన నేనైతే ఏ మాత్రం ఎన్నిక లేని దాన్ని బలహీనరాల్ని అయినప్పటికీ నాయన మరి నన్ను మీరు నాయన రక్షించుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ అల్పురాల్ని అయోగ్యరాలైన నాకు నాయన మరి వాక్యం పంచుకోవటానికి మరి సహోదరులందరూ కూడా ఎంతో ఆత్మీయంగా నాయన మరి ఎంతో ఉన్నతమైన నాయన స్థితిలో ఉన్న వాళ్ళే. అందులో నేనైతే ఏ మాత్రం ఎన్నిక లేని దాన్ని నాయన మీరే మీ మాటలు నా నోట ఉంచండి ప్రభా. వాక్యం నీది, బోధించేవాడివి నీవు తండ్రి. నాకు వారికి కూడా మీరే బోధించి సహాయం చేసి మహిమ పొందమని సమస్త విషయాల్లో మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలండి. అందరూ మాది మ్యూట్ లోకి నెడదోరండి. వెళ్ళండి అమ్మా, ఎవరు డిస్టర్బ్ చేయకుండా మ్యూట్ లోకి వెళ్ళండి అందరూ. మాది నిడదోడండి. ప్రమీల గారు మొన్న వాక్యం చెప్పారు కదా, ఆ ఊరు అనమాట. నేను ఇది వరకు ఒకసారి కలిసి వాక్యం పంచుకున్నానండి. మరి కెజే గారు ఇచ్చారు నాకు. అదే 2 ఏళ్ళు అవుతుంది, అర్థం అవుతుందండి. అప్పుడు వాక్యం పంచుకున్నాను. అంటే నేను కూడా 3 సంవత్సరాల నుంచి ఇందులో కలవటానికి దేవుడు కృప చూపించాడండి. మరి గూగుల్ మీట్ ద్వారా దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి కూడా దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. మరి మేమైతే వైశాస్లో నుంచి మేము దేవుని తెలుసుకున్నామండి. మరి మా పూర్వీకులందరూ కూడా బాగా విగ్రహారాధికులే. మరి అటువంటి పరిస్థితుల్లో మరి మా అత్తగారు తనకి 4-5 బిడ్డలు చనిపోయాక మరి ఇంకొక బిడ్డ కూడా, తర్వాత బిడ్డ కూడా చనిపోబోతున్న సమయంలో ఒక సహోదరి వచ్చి దేవుని మాటలు చెప్పి ప్రార్థన చేసినప్పుడు మా ఆడబొడుచు బ్రతికారంట. అందు గురించి అప్పటి నుంచి మా అత్తయ్య గారు దేవునిలో విశ్వాసం ఉంచి మరి ఆ దేవుని మార్గంలోనే నడుస్తూ ఉన్నారండి. నడుస్తూ ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత ఒక అమ్మాయి, తర్వాత మా వారు, మా బావగారు, ఇలా 4 బిడ్డల్ని దేవుడు ఇచ్చాడండి. అలా మరి అయితే మా మామయ్య గారు అయితే గనక రామభక్తుడు. ఆయన అయితే ఈవిడికి అభ్యంతరం చెప్పలేదు, కానీ మరి ఆయన అయితే అంగీకరించలేదండి. అయితే మా అత్తయ్య గారు అలాగా దేవుని మార్గంలోనే నడుస్తూ మరి ఆవిడ అలా చర్చికి వెళ్తూ వస్తూ ఉండేవారండి. అటువంటి పరిస్థితుల్లో కూడా మరి వివాహాలు అయితే గనక మరి ఇంకా అంటే అప్పట్లో మరి 50-60 సంవత్సరాల క్రితం అయితే గనక చాలా కట్టుబాట్లు అవన్నీ ఉండేవి కదండి. అటువంటి పరిస్థితుల్లో మరి మామూలుగా విగ్రహారాధన వివాహాలే చేయటం జరిగింది మా నలుగురికి కూడా. కానీ దేవుని కృపను బట్టి ఈ గృహంలోకి వచ్చాక నాకు వివాహం అయ్యి 51 సంవత్సరాలు అయిందండి. మాదేమో వెస్ట్ గోదావరి, అదే మరి పాలకుల దగ్గర కవిటం అండి. మా నేను 5 అక్క చెల్లెళ్ళం, నేను 5వ దాన్నండి. దేవుని కృపను బట్టి మరి నాకు ఈ వివాహం జరిగాక మరి నేను మా తోటికోడలు ఇద్దరం కూడా మరి విగ్రహారాధనలోనే ఉండేవాళ్ళం. కాకపోతే అత్తయ్య గారు మా అందరి కోసం ప్రార్థన చేసేవారంతే. ఇలా ఉంటూ ఉండగా కొన్ని సంవత్సరాలు అయ్యాక నాకైతే 3 బిడ్డలండి. 3 బిడ్డలకి దేవుడి కృపను బట్టి వివాహాలు అవి జరిగినాయి. వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు. అలా మరి ఈ కుటుంబం అంతా కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాడు. అయితే మరి ఒక 25-30 సంవత్సరాల క్రితం అంటే మరి రోజు కూడా మా అత్తయ్య గారు రేడియోలో వాక్యం పెట్టేవారండి. అప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం చెప్పేవారు కదా. అలా రోజు 6 to 7 ఆ వాక్యం వచ్చేది. ఆ వాక్యం మటుకు రోజు పెట్టేవారు. అలా పెడుతూ ఉండగా మరి అప్పుడు అలా వింటూ ఉండగా మరి దేవుని స్వరాన్ని మరి నేను వినగలిగానండి. అంటే నిద్రపోతూ ఉన్నప్పుడు నాకు పలానా వాక్యం తీసి చదువు అని చెప్పేసినని దేవుని స్వరం వినిపించిందండి. అప్పుడు మరి లేచి ఆ వాక్యం చదివాను. కానీ ఎందుకు మరి అప్పుడు నాకు ఇలా గుర్తుంచుకోవాలి, చెయ్యాలనేది నాకు తెలియలేదు. కానీ అప్పటి నుంచి నేను మళ్ళీ ఇంక ఏ విగ్రహారాధన కూడా చేయలేదండి. ఇంక రోజు కూడా మరి ఆ బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకోవటం అలాగా మరి ఆయనలో ఎదగటానికి దేవుడు కృప చూపించాడండి. అలాగే అత్తయ్య గారితోటి నేను కూడా అలా మందిరానికి వెళ్ళేదాన్ని. మరి నేను ఇంకా దేవుని తెలుసుకోక మీదట నా పెద్ద కుమార్తెకైతే విగ్రహారాధన వివాహమే చేశాము. తర్వాత దేవుని నమ్ముకున్నాక మరి నా కుమార్తెకి, రెండో కుమార్తెకి, మా అబ్బాయికి కూడా దేవుని కృపను బట్టి చక్కటి విశ్వాసులైన బిడ్డలు మరి జతపరచబడ్డారు. పరిశుద్ధ వివాహమే చేశామండి. అలా దేవుడు మరి మా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాడు ఆత్మీయంగా. నా భర్త అయితే నాకేమీ అభ్యంతరం చెప్పేవారు కాదు, కానీ ఆయన ఇంకా అంగీకరించలేదు. చిన్నప్పుడైతే మరి వాళ్ళ అమ్మగారితోటి సండే స్కూల్కి అది వెళ్ళేవారు, కానీ ఆయన అంతగా మరి ఆఖరి బిడ్డ కదా, కాస్త గారం అది ఎక్కువయ్యి ఇంకా లోకానుసారంగా జీవిస్తూ ఉండేవారండి. అటువంటి పరిస్థితుల్లో మరి దేవుని యొక్క మరి కృపను బట్టి మరి నాకు
ఈ రక్షణ భాగ్యం దొరికింది. దేవుని పరిచర్యలో వాడబడుతూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా మరి మా సంఘంలో శ్రేయర సమాజంలో మరి మేము ప్రతి మంగళవారం కూడా కొన్ని గృహాలు దర్శించేవాళ్ళం అండి. ఇప్పుడంటే నాకు కీళ్ళవాతం వచ్చింది, అందు గురించి నడవలేనండి. మరి నా పని కూడా నేను అదే జడది కూడా వేసుకోలే చేతులకి అది కూడా మరి కొంత బలహీనతలు వచ్చినాయండి. అందు గురించి నేను నా పనులు నేనేదో దైనందిన పనులు చేసుకోగలను, కానీ ఇంకా ఎక్కువగా నడవటం కానీ చేయటం కానీ చేయలేను. కానీ దేవుడు మరి అలాంటి బలహీనరాన్ని అయినప్పటికీ దేవుడు మరి నన్ను వాడుకుంటున్నాడు. అలా మరి సంఘంలో ఇలా పరిచర్య ఇప్పటి వరకు, అంతకు ముందు అయితే అదే కరోనా ముందు దాకా కూడా వెళ్ళామండి. గృహాలు దర్శించి మరి ఎవరికైనా ప్రార్థన అవసరాలు ఉన్నా వాళ్ళ గృహాలకు వెళ్ళి ప్రార్థన చేయటం అట్లా చేసేవాళ్ళం. ఒక 10 మంది 15 మంది అలాగా వెళ్ళి పరిచర్య చేసేవాళ్ళం. అలా అదైంది. మా అత్తయ్య గారు 2011లో చనిపోయారండి. ఆ తర్వాత మరి ఈ కుటుంబంలో ఇక్కడ నేను నా భర్తే ఉంటాము. మా కొడుకు కోడలు వాళ్ళు అయితే భీమవరంలో ఉంటారు. అలా వాళ్ళకి 2 పిల్లలు. ఇలాగా మరి కుటుంబం అంతా కూడా దేవుడు దీవిస్తూ ఉన్నాడు. అయితే ఈ మధ్య కాలంలో మొన్న గుడ్ ఫ్రైడే నుంచి నా భర్త కూడా మందిరానికి రావటానికి దేవుడు కృప చూపించాడండి. మరి మందిరానికి వస్తున్నారు. కానీ ఇంకా ఆత్మీయంగా అంటే మరి మేము వయసు పెద్దవాళ్ళం కదా, ఆయనకి కొంత వినికిడి తక్కువ. అందు గురించి అని చెప్పి ఇంకా అంత లోతైన అనుభవం రాలేదు. అందు గురించే నేను దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. నా భర్త రక్షణ మారు మనసు పొందాలి. వాక్యం అది అర్థం అవ్వాలి కదండి. అలాగా మరి దేవుడే ఆయన ఆత్మీయ కన్నులు తెరవాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. అలాగే మా కుమారుడికి కుమార్తె కుమారుడునండి. ఆ కుమార్తెకి వివాహం కూడా చేశాము. పాప ఇప్పుడు ప్రెగ్నెంట్, 9వ నెల. ఇప్పుడు మరి ఈ వారంలో మరి హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నారు. దేవుని చిత్తం అయితే సులువైన కాన్పు రావాలని మరి కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయమని కోరుతున్నానండి. మరి ఈ విధంగా మరి ఇలాంటి బలహీనరాన్ని అయినప్పటికీ దేవుడు మరి సంఘంలో నాకు స్త్రీల సమాజాన్ని నడిపించడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడండి. అంటే నేనేదో గొప్ప కార్యం చేస్తున్నానని కాదు, కానీ నా బలహీనతను బట్టి నేను దానికి యోగ్యురాలు కాదు. కానీ దేవుడు మరి ఆ పాత్రగా నన్ను వాడుకుంటూ ఉండగా మరి ప్రతి వారం మరి ఒక్కొక్క స్త్రీ మాట్లాడతారనమాట. అలా వాళ్ళకి అప్పగించడం, అలాగే ప్రార్థన చేయటం, అందరినీ మరి హెచ్చరించడం, ఇటువంటి విషయాలు చేయటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ విధంగా మరి దేవుడు ఈ దీనిరాన్ని అల్పురాన్నైనా నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క ఎస్ఆర్ గ్రూప్లో అందరూ కూడా ఉన్నతమైన స్థాయిలో అంటే అధికంగానే కాదు, మరి ఆత్మీయంగా కూడా అందరూ కూడా చాలా ఉన్నతంగా ఎంతో ఆత్మీయ అనుభవాలు కలిగిన వాళ్ళు. కానీ మీ అందరి మధ్య నేను మాట్లాడటానికి ఏమాత్రం కూడా యోగ్యురాని కాదు. 10 రోజుల క్రితం మరి కేజే గారు ఫోన్ చేసి, అమ్మ మీరు పంచుకుంటారా అని చెప్పేసి అడిగారు. సరే, దేవుడు మరి ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎందుకు మనం ఏమో మరి ఎప్పుడైనా దేవుడు పిలవచ్చు కదా. నాకు 67 ఏళ్ళండి, 67 ఏళ్ళు. ఏమో దేవుడు ఎప్పుడైనా పిలవచ్చు. ఈలోగా మరి దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, వాక్యం పంచుకోవాలని చెప్పేసి సరే అన్నానండి. మరి నాకు అంత జ్ఞానం లేదని ముందే చెప్తున్నాను కదా, మీరు మరి ఇంకొకలాగా భావించొద్దు. నేను మరి దేవుని మాటలు పంచుకుంటూ ఉండగా మరి దేవుడు నాకు సహాయం చేయాలి. అలాగే మరి నాలో ఏదైనా చెప్పింది ఏమైనా పొరపాటు ఉంటే దయతో మన్నించమని కూడా కోరుతున్నాను. వాక్యం పంచుకుందామండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనం అండి. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమె భాషాంతరమున ఆమెన దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసి ఉండెను. అంటే ఇక్కడ మనకి ఒక స్త్రీ కనబడుతుంది కదండి, దోర్కా. అంటే దోర్కా అన్న పేరుకి కింద మరి పుట్టినోట్లో ఉంటది కదా లేడీ. ఆ లేడీ గురించి నేను దాని యొక్క లక్షణాల గురించి ధ్యానించాలని దేవుడు మరి ఇచ్చిన తలంపులు మీతో పంచుకుంటున్నానండి. ఆదికాండం 40. అంటే మీరు కొద్దిగా నేను గబగబా పేజీలు తీయలేను కదా, టైం పడుతుంది. అందు గురించి నేను రెఫరెన్స్ చెప్తాను, ఒకసారి గమ్ముని తీయగలిగితే తీయండి. దోర్కా అనగా లేడీ. ఆదికాండం 49వ అధ్యాయము 26వ వచనం అండి. నా మాటలు వినబడుతున్నాయండి? గబగబా చెప్పేశాను నేను. ఆదికాండం చదవండి అమ్మా. 49, 26 అక్క. చదువు. 26 కుమారి.
నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. చదవనాక అదంతా అక్కడేదండి 27 చదివితే సరిపోద్దండి. 21. ఆ, నఫ్తాలి విడువబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. అంతేనండి. ఇక్కడ నఫ్తాలి అది లేడీ యొక్క లక్షణాల్లో కొన్ని లక్షణాల గురించి చెప్తున్నానండి. అదే కొన్ని లేలు ఎలా ఉన్నాయి ఏంటనేది ధ్యానిస్తున్నాను. ఈ లేడీ ఏంటంటే విడవబడిన లేడీ అంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం కూడా విడిపించబడిన వారమే కదండి. మనం పాపాల నుంచి విడిపించబడ్డాం, అలాగే శాపాల నుంచి విడిపించబడ్డాం. అంత మాత్రమే కాకుండా ఆయన రక్తం ద్వారా మనకి నిత్య రక్షణ కూడా అనుగ్రహించాడు. అది కూడా గలతీ 5వ అధ్యాయము 1వ వచనం అండి. గలతీ 5:1. అదే కనుక ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి. అంతేనండి, అంతే. చాలా ఇక్కడ దేవుడు మనకి ఏ స్వాతంత్రం ఇచ్చాడండి? మనకి పాపం మీద అలాగే ఈ లోకం మీద కూడా మనకి దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అంటే విడుదల అనుగ్రహించాడు అనమాట. స్వాతంత్రం అంటే ఇది వరకు మనం బ్రిటిష్ వారి యొక్క ప్రభుత్వంలో ఉండేవాళ్ళం. కానీ మనం ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చాక మన దేశాన్ని మనం స్వాతంత్రంగా మనం ఏలుబడి చేస్తున్నాము. అలాగే క్రీస్తు మనల్ని కూడా మన పాపా నుంచి మన యొక్క శాపా నుంచి కూడా విడిపించి మనల్ని ఆయన బిడ్డలుగా స్వీకరించాడు. అలాగే మొదటి పేతురు 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు. అదండి కదా. అంతేనండి. ఇక్కడ ఎలా విడుదల పొందామంటే యోసేపు నఫ్తాలి విడువబడిన లేడీ అంటే ఎటువంటి రీతిలో మనం విడుదల పొందామంటే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు దేవుని గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతురని మీరు ఎరుగుదురు కదా. అంటే విమోచించబడటానికి ఆనాడైతే ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తులోంచి మరి కనానుకు వెళ్ళేటప్పుడు గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని మరి గడప గమ్ములకి అడ్డకమ్ములకి కూడా రాస్తే అప్పుడు సంహారకుడు వాళ్ళని విడిచి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడైతే గనక మనకి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సిలువలో చిందించిన అమూల్యమైన రక్తం నిజంగా కదండి. మనమైతే పాపరక్తమే, మన శరీరంలో మనం జన్మకర్మ పాపాలు కలిగిన వాడమే. ఈ లోకంలో ఎవరం కూడా మామూలుగా అందరం కూడా మనం శరీర రీతిగానే పుట్టిన వాళ్ళమే. కానీ ఆయన అయితే గనక పరిశుద్ధమైన మరి జన్మలోనూ పరిశుద్ధత ఉంది, జీవితంలో కూడా పరిశుద్ధత ఉంది. అలాగే మరణంలో కూడా ఆయన అన్యాయమైన తీర్పు పొంది సిలువకు ఆయన అప్పగించుకున్నారు. ఆయన అప్పగించుకోకపోతే ఎవరు కూడా ఆయన పట్టుకుని ఆ సిలువకు వేయలేరు. కానీ మన కొరకు మన పాపాల నిమిత్తమే ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి మానవుడిగా దిగొచ్చి మన కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి, అలాగే మనల్ని విమోచించడానికి. ఎందుకంటే మనం పాపంలో శాపంలో సాతాను శక్తుల్లో మనం బంధింపబడి ఉన్నాం కాబట్టి అటువంటి పరిస్థితుల్లోంచి విడిపించాలని ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మనల్ని మరి విడిపించి మనల్ని ఆయన బిడ్డలుగా స్వీకరించుకున్నారండి. అలాగే 2వ లక్షణం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 5వ వచనం అండి. ఈసారా లేదా? చేశాను అక్క. 14:5 మా 14:5 దుప్పి ఇదే కదక్క. ఎద్దు అదేనండి, అది పిల్ల, దుప్పి ఎర్ర చిన్న జింక, దుప్పి కారు మేక, కారు జింక, లేడి కొండ గొర్రె అననవే. అంటే ఇవన్నీ ఏంటంటే పరిశుద్ధమైనవి అన్నమాట.
అందులో లేడి ఉంది. లేడి అంటే గనక జింక. అదే జింకైనా, లేడైనా అనే పేర్లు పర్యాయపదాలు కదండీ! అలాగా ఒకటి. అదేంటంటే పరిశుద్ధమైనది. ఏంటండి? పరిశుద్ధమైనదనమాట. అంటే ఆహ్, ఆ లేడి పరిశుద్ధమైన లేడి. ఆ పరిశుద్ధమైన లేడిగా మరి మా యొక్క దొరక ఉందనమాట. ఆవిడకి ఆ పేరు పెట్టినప్పుడు కూడా మరి ఆ తల్లిదండ్రులు అలాగ ఆలోచించి దేవుని యొక్క కార్యాల్లో, దేవుని యొక్క పనిలో ఆవిడ వాడబడాలని ఆ తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారేమో అని చెప్పేసనని ఒక సేవకుడు చెప్పగా విన్నాను. ఆ విధంగా మరి ఆవిడ పరిశుద్ధమైన జీవితంగా ఉండాలని దేవుడు మనల్ని ఎన్నుకుని ఆయన మనల్ని పిలుచుకున్నాడండి. పేతురు రాసిన మొదటి పత్రిక ఓ ఒకటో పేతురు అదే రెండో అధ్యాయంలో ఉంటది కదండీ! చూస్తున్నాను. రెండో అధ్యాయము ఆహ్, 11. అమూల్యమైన రక్తం కాదు. మనల్ని రాజులైన యాజక కాదు కాదు. పరిశుద్ధమైనది అంటే గనక ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమని దేవుడు కోరుకున్నాడండి. ఒకటో మొదటి అధ్యాయము పేతురులో ఉంది. ఒకటి మొదటి పేతురే 2:9 అక్క. అమ్మా. మొదటి పేతురు 2:9లో రాజులైన యాజక సమూహం దేవుడి కాదు సొత్తైన కదండి. అది కాదు. పరిశుద్ధమైన జనంగా గురించి చూడండి. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు 17 అండి. 16, 17 ఒకటో పేతురు ఒకటో అధ్యాయము 16, 17 మీరు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కదా. కాగా మీరు విధేయులై అయిన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇక్కడ దేవుడు మనల్ని ఎలా పిలిచాడంటే పరిశుద్ధమైన పిలుపు. అంటే మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు పిలుపులో కూడా పరిశుద్ధత. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పిలిచాడంటే మనం ఆయన దగ్గరికి వెళ్తాం కదండి. అవి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి మనం? ఎటువంటి కళంకము, ముడత, మచ్చ, డాగు ఏమీ లేకుండా మనం కూడా ఆయనకి పరిశుద్ధమైన జనాంగంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అలాగే మరి యోసేపేంటి, దావీదేంటి, మరి అలాగే మరి మోషే, మరి దానియేలు వీళ్ళందరూ కూడా వారి యొక్క జీవితాలు ఎంతో పరిశుద్ధంగా కాపాడుకున్నారు. కాబట్టే మరి గ్రంథంలో వాళ్ళ పేర్లు లిఖింపబడ్డాయి. కాబట్టి పరిశుద్ధమైన పిలిచిన దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉండటానికి ఆయన ఏర్పరచుకున్నాడండి. అలాగే గలతీ 5:1 నేను ఎక్కువ ఫ్రెండ్స్ చెప్తున్నాను, ఏమనుకోద్దండి. 5:1 ఈ స్వాతంత్రం అదేనా సిస్టర్? స్వాతంత్రం ఒకటేనండి. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి అంతే మీరు స్థిరముగా చాలండి. చాలండి ఇది. అంటే ఎక్కడ మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు కదండి. ఎటువంటి స్వాతంత్రం అంటే ఇది వరకు అయితే గనక మరి నేను చెప్తున్నాను కదండి, మేము విగ్రహారాధనలో ఉన్నాం. ఆ పాపంలోను లేకపోతే ఎంతో మరి లోకానుసారంగా సినిమాలని, షికార్లని ఏవేవో మరి ఆ బంధకాలన్నిటిలోంచి ఉండేవాళ్ళం. కాబట్టి అటువంటి వాటన్నిటిలోంచి విడిపించి దేవుడు మనకి ఆయన నిత్యరాజ్యానికి చేరటానికి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా స్తుతించే వారంగా, ఘనపరిచే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ఎఫెసీ 5:1 అండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. అంతేనండి. అక్కడ ప్రియమైన పిల్లల వలె అంటే దేవునికి మనం ప్రియులుగా ఉండాలని చూడండి. పరిశుద్ధమైన పిలవటమే కాకుండా మనం ప్రియమైన పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత గొప్ప ప్రేమ అండి ఆయనకి. ఆ ప్రేమను అసలు మనం వర్ణించలేము. అంత ఉన్నతమైన దేవాతి దేవుడు మనల్ని మనం స్వతంత్రులుగా చేయటమే కాకుండా మనల్ని ప్రియమైన పిల్లలుగా మరి చూడండి, మనం ఎవరైనా ప్రియాతి ప్రియమని ఉత్తరం రాస్తాం కదా. ఇది వరకు అంటే ఉత్తరాలు రాసుకునేవాళ్ళం కదండి. ప్రియమైన పిల్లలకి అని చెప్పేసి, లేకపోతే ప్రియమైన తల్లిదండ్రులకని మనం ఉత్తరం రాసేవాళ్ళం. అంటే మనకి అంత ప్రియముగా మనల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రియమైన పిల్లలుగా, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, పరిశుద్ధమైన బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. అలాగే 2 సమూయేలు 2వ అధ్యాయము 8వ వచనం అండి.
నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషేతును మహానయమునకు తోడుకొని పోయి, అదేనా సిస్టర్? చూడండి, ఆషాయేలు ఆషాయేలు గురించి ఉంటది కదండి, చూస్తున్నాను. ఇది 2వ సమయంలోనా? 2వ సమూయేలండి. బట్ 2వ అధ్యాయంలో లేదు. 2వ సమూయేలు 2వ అధ్యాయం 18వ వచనం. ఓకే. సెరూయా ముగ్గురు కుమారులు యోవాబు, అబీషై అని ఆషాయేలు అచ్చట నుండి. ఆషాయేలు అడవి లేడంతా తేలికగా పరిగెత్తగలవాడు. అంటే లేడీ ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా అది పరుగు పెడుతుంది అనమాట. ఎలా పరుగు పెడుతుందంటే అది దాని వేగాన్ని ఎవరు కూడా అందుకోలేరు, అంత వేగంగా పరిగెట్టే లేడీ. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఆషాయేలు తేలికగా పరిగెత్తేవాడు. అంటే ఇంకా చూడండి, లోకానుసారమైన మనకి భారాలు బాధ్యతలు ఇవన్నీ పెట్టుకుని దేవుని మార్గంలో నడవాలంటే గనక మనం నడవలేం. కానీ మన భారాలన్నీ ఆయనకు అప్పగించుకుని మనం తేలికగా, ఆయన మన భారాలన్నీ మోస్తున్నాడని చెప్పేసినని తేలికగా మనం పరిగెత్తాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా మరి ఫిలిప్పీ పత్రికలో కూడా మరి పేతురు అంటాడు కదండి, పౌలు అంటారు కదా, నేను వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకు పైనున్న వాటి కొరకు వేగిరగా పరిగెడుతున్నాను అని చెప్పేసినని మరి అపోస్తులైన పౌలు చెప్తారు. అలాగే అపోస్తుల కార్యాల్లో కూడా ఫిలిప్పు ఏం చేస్తాడండి, మరి నపుంసకుడు ఆరాధించి ఇంటికి వెళ్తాడంటే ఆరాధించడానికి వెళ్తాడు కానీ ఆయన ఆరాధించలేడు, ఎందుకంటే అతను రక్షణ పొందలేదు అప్పుడు. కానీ వెళుతూ ఉండగా దేవుడు మరి ఆ యొక్క ఫిలిప్పుకి ఆ దర్శనాన్ని ఇచ్చినప్పుడు వెంటనే అతను ఆ రథానికన్నా ముందుగా పరిగెత్తాడు. ఎందుకు ఆ శక్తి ఇచ్చాడంటే దేవుడు తన ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి అంత పరిగెత్తి ఆ ఆత్మ, అక్కడ ఎంతమంది ఉన్నారండి, ఒక్కడే నపుంసకుడు ఒక్కడే. ఆ ఒక్కని గురించి అంత దూరం పరిగెట్టి అతను చదువుతున్న వాక్యం నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అడిగితే, నాకు ఎవరన్నా బోధిస్తేనే కదా నాకు అర్థమవుతుందని చెప్పేసినని మరి ఆ నపుంసకుడు అన్నప్పుడు వెంటనే మరి ఆ దేవుని వాక్యం అంతా కూడా వివరించినప్పుడు అతను వెంటనే మరి పశ్చాత్తాపడి, ఇగో ఇక్కడ ఉన్నాయి కదా నీళ్లు, నేను రక్షణ పొందడానికి నాకు అభ్యంతరం ఏంటి అని చెప్పేసి బాప్తీసం వెంటనే తీసుకుంటాడు. ఆ విధంగా ఒక్క ఆత్మ గురించి అతను ఎంత పరిగెత్తాడండి, ఎంత దూరం పరిగెత్తాడు. గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది, కానీ అంతకంటే వేగంగా మరి యొక్క మరి ఫిలిప్పు పరిగెత్తాడు. అలాగే ఇప్పుడు చూడండి, మనం మందిరానికి వెళ్ళాలన్నా లేకపోతే సేవ చెయ్యాలన్నా మరి ఆ మీటింగ్లకి వెళ్ళాలన్నా కూడా ఏదో ఒక వంక సాతాను కలిగిస్తాడు. మనం కూడా అంత ఇది వరకు అయితే ఉండే అంత చురుకుదనం మనలో లేదని నేనైతే ఒప్పుకుంటున్నాను. అందరూ కూడా ఆ విధంగా, ఎందుకంటే మా సంఘాల్లో కూడా చూస్తున్నామండి, నియమక కొడుకులకి అస్సలు సరిగా ఎవ్వరు కూడా రాలేకపోతున్నారు. మరి ఇప్పుడు నాకైతే చాలా చోట్ల చూడండి, మనకేమో ఇంత స్వేచ్ఛగా మనం సువార్త ప్రకటించడానికి లేకపోతే మందిరాలు కూడుకోవడానికి మనకు అవకాశం ఉంది. కానీ చాలా చోట్ల మరి ఆ దండయాత్రలు చేస్తున్నా లేకపోతే కరపత్రాలు పంచిపెడుతున్నా ఎంతగానో హింసిస్తున్నారు ఆ యొక్క మతోన్మాదులు, ఎంతగా వాళ్ళని ఆటంకపరుస్తున్నారు. అలాగే వాళ్ళని చర్చిల్లో కూడా చాలా అల్లరి చేస్తున్నారు. అటువంటి పరిస్థితులు ఏమీ లేని మన ప్రాంతాల్లో మరి ఇంకా మరి మనకి ఆత్మల గురించిన భారం మనకి లేకుండా ఉంది. కాబట్టే కదా మనం ఇంకా ఇలాగా నిర్లిప్తంగా ఉంటున్నాం. కానీ అప్పుడైతే గనక అపోస్తలుడైన పౌలేంటి, ఫిలిప్పు ఏంటి, ఎవరైనప్పటికీ కూడా మరి ఎంతగానో పరుగులెత్తారు దేవుని యొక్క పనికి. ఎలాగైనా సరే వాళ్ళని రక్షించాలని మరి పౌలు కూడా అంటాడు కదా, మీ గురించి నేను ప్రసవ వేదన మరి ఒకసారి కంటున్నాను, మీ గురించి నాకు వేదన ఎక్కువైంది. మీరు మళ్ళీ ముందైతే ఎంతో చురుకుగా ఉండేవారు, ఎంతో మరి శ్రద్ధగా మరి వాక్యం విని మరి అంగీకరించారు. కానీ మళ్ళీ ఇప్పుడు మీరు చల్లారిపోయారని మీ గురించి నాకు ప్రసవ వేదన మళ్ళీ కలుగుతుందని ఎంతో బాధతో చెప్తాడు గలతీ సంఘానికి. అలాగే తప్పించుకున్న లేడీ ముందైతే ప్రియమైన లేడీ అండి, సామెతలు 9:19. తొమ్మిది 19 లేదండి. 9వ అధ్యాయం సామెతల అధ్యాయం ఎంత సామెతలండి అధ్యాయం చెప్పండి. 5:19 అండి. 5:19. ఓకే.
5:19 చదివేసామోనండి ఇందాక, ప్రియమైనదని. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన తుప్పి. ఇందాక అయితే గనక అది పరిగెత్తిన లేడీ, ఇదైతే గనక ప్రియమైన లేడీ. అంటే మనం దేవునికి ప్రియముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. తర్వాత ఇంకా టైం అయిపోతుంది కాబట్టి ఆ 6 టైం ఉందిలేండి, మీకు 5 వరకు టైం ఉంది. ఆ టైం ఏం అయిపోలేదు. సరే అండి. అంటే ఇంకా కొద్దిగా ఉందిలేండి. సామెతల గ్రంథంలోనే 6వ అధ్యాయము 5వ వచనం అండి, తప్పించుకున్న లేడీ. అవును, వేటకాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లును ఇక్కడ ఎలుకవాని చేత ఎలాగుందంటే, పట్టి ఇప్పుడు తప్పించుకొను. మనం అందరం కూడా మనం అదే విశ్వాసులు అందరం కూడా దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు మరి అంతా కూడా సవ్యంగా మనకుందని అనుకుంటాం, కానీ దాంట్లోంచి ఎలాగైనా తప్పించాలని చెప్పి సాతానుడు ఎప్పుడు కూడా వల వేస్తూనే ఉంటాడు. వాడి నుంచి తప్పించుకోవాలంటే బంధువుల ద్వారానో, ఇరుగు పొరుగు వారి ద్వారానో, లేకపోతే కుటుంబస్తుల ద్వారానో, లేకపోతే పరిస్థితుల ద్వారానో, శరీర బలహీనతను బట్టి మరి దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా ఎలాగోలాగా ఆపాలని చెప్పేసి వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే మరి అవిశ్వాసాన్ని వాడేమి వాళ్ళ గురించి ఏం పట్టించుకో, వాడి వలలో వాళ్ళు ఉంటారు. కానీ విశ్వాసాన్ని ఎలాగైనా ఆ త్రోవలోంచి తప్పించాలని, వాడి ఉరిలో మనం చిక్కోవాలని ఎన్నో రీతిలుగా మనకి ఆకర్షణ ఇస్తూ ఉంటాడు. ఏదో డబ్బు, లేకపోతే ఏదో ఒక అవసరతో, లేకపోతే ఏదో ఒక మరి బలహీనతే కాదు, చూడండి చుట్టాల వల్ల ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రకంగా శోధన వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మందిరానికి వెళ్ళాలన్నా కూడా చాలా కష్టమైపోతూ ఉంటుంది. అలాగే పేతురు అందులోనే అదే తప్పించుకున్న నీళ్ళు, పేతురు 5వ అధ్యాయము 8వ వచనం అండి, మొదటి పేతురు. 5వ అధ్యాయము 8వ వచనం అండి. 5, 8. మిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వల్ల ఎవరిని మింగుదునా అని వెతుకుతున్నాడు. అదేనా? అదేనండి, అదే కదండి. మరి పేతురు సాతానుడు ఎలా ఉంటున్నాడంటే, మనల్ని ఎలాగైనా ఆయన మార్గంలోంచి తప్పించాలని చెప్పేసినని మనకి ఎప్పుడు కూడా మనకి ఉరి వేస్తూ ఉంటాడు, ఏదో ఒక ఆటంకం పరుస్తూ ఉంటాడు. కాబట్టి మీరు నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకు కలిగి ఉండాలి. ఎందుకంటే ఇది సరైన మార్గమా కాదా, సాతానుడు మనల్ని ఇలా మభ్య పెడుతున్నాడా, లేకపోతే తప్పు ద్రోవలో నడిపిస్తున్నాడా అని మనం తెలుసుకోవాలి. అందుకుని తప్పించుకుని, మరి ఇక్కడ ఏంటి, తప్పించుకున్న లేడీ అంటే వేటగాడు సాతానుడు ఎప్పుడు ఏదో ఒక మురి వేస్తూ ఉంటాడు వల. అందు గురించి వాడి చేతిలోంచి మనం తప్పించుకుని దేవుని మార్గంలో నడవటానికి దేవుడే సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన మీద మనం అనుకునే ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తాడండి. అలాగే హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రభువకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలం ఇక్కడ చూసారా, చాలండి. ఇక్కడ మనకి బలం ఎవరండి? ప్రభువే నాకు బలం అని చెప్పేసానని హబక్కుకు ఏమంటున్నాడంటే, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాను. లేడి కాళ్ళు ఎలా ఉంటాయంటే, అక్కడ ఎత్తైన స్థలంలో కూడా చాలా చురుగ్గా వెళ్ళిపోతాయంటండి. దాని కాళ్ళు చాలా సన్నంగా ఉంటాయి, కానీ అవి పరుగులు ఎత్తినా లేకపోతే ఆ ఎత్తైన స్థలంలోనికి వెళ్ళాలన్నా కూడా ఎంతో చురుకుగా వెళుతూ ఉంటాయి అన్నమాట అవి. అందుకని దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం ఈ లోకానుసారంగా ఆలోచించి అక్కడికి వెళ్ళలేము, లేకపోతే అక్కడ మనం ఎక్కగలమా లేదా అని చెప్పేసినని బలహీన పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఎత్తైన స్థలంలో ఉంచాలని కోరుకుంటున్నాడండి. అలాగా దావీదు కూడా చెప్తాడు కదా, మొదటి సమయాలు 22:34 కూడా నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయుచున్నాడని చెప్పేసినని దావీదు చెప్తాడు కదా. అందుకే కదండి దావీదు ఎప్పుడు కూడా మరి దేవుని పనిలో కొనసాగుతూ మరి సౌలును తప్పించుకోవాలన్నా, లేకపోతే ఏ యుద్ధానికి వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతో చురుగ్గా మరి పరుగులు ఎత్తేవాడు. ఏ వయసు అయినప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా తను ఏమాత్రం కూడా వెనుకం వేసేవాడు కాదు. కాబట్టి అది ఎత్తైన స్థలంలో దేవుడు మనల్ని తీసుకువెళ్తాడు. ఆ విధంగా
పరమగీతాలు 2 9వ వచనం అండి. పరమగీత నా ప్రియుడు ఇరివలే ఉన్నాడు, లేడి పిల్లవలే ఉన్నాడు. అది చూసారా అండి? పరమగీతాల్లో మరి షోలమితి మరి తన ప్రియుని వర్ణిస్తుంది అనమాట. నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, లేడి పిల్లవలే ఉన్నాడు. అంటే అది లేడీ చాలా అందంగా ఉంటుందటండి. చురుకైనది, అలాగే శత్రువును తప్పించుకుంటది, అలాగే మరి ఎప్పుడు కూడా మరి అందంగా చూసేవాళ్ళకు కూడా ఎంతో ఇష్టంగా ఉండే రీతిగా ఉంటుందన్నమాట. అలాగే మరి షోలమితి తన యొక్క ప్రియుని గురించి వర్ణిస్తూ, నా ప్రియుడు ఇర్రి వలే ఉన్నాడు, లేడి వలే ఉన్నాడు అంటే, మనం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అతి సుందరుడు, అతి మనోహరుడు, పూజనీయుడు, 10,000లో అతి కాంక్షణీయుడు, అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆ దేవుణ్ణి మనం చూసే వరకు ఇక్కడ మరి మామూలుగా వర్ణిస్తున్నాం అంతే, కానీ అక్కడ ముఖాముఖిగా మనం ఆయన చూస్తాం. కాబట్టి ఆయన పోలికలో మనం మార్చబడదాం. అంత ఇదిగా అతి సుందరుడైన ఆ దేవుడు మన కోసం స్వరూపం సొగసు కూడా లేకుండా ఆ సిలువలో మరణించడానికి కూడా ఎంతో తగ్గించుకున్నాడండి. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. నిజంగా అసలు ఆయన ప్రేమను బంధించడం కానీ వివరించడానికి కూడా మన ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. విధంగా ఆయన మరి మనం విడిపించబడ్డాం. ఎటువంటి పరిస్థితుల్లో విడిపించబడ్డామంటే పాపంలోను శాపంలోను కట్టుబడి ఉన్నప్పుడు మనల్ని విడిపించాడు. అలాగే మనం విడిపించబడ్డాక కూడా మనం ఇంకొకరిని కూడా విడిపించాలి. ఆ కట్టబడిన గాడిదను విప్పి తీసుకురండి అని చెప్పేసి దేవుడు చెప్తాడు కదండి. అలాగే మరి మనం కూడా విడుదల పొందాక మరి ఇతరులను కూడా విడిపించడానికి కూడా మన ప్రయత్నం మనం ప్రార్థన ద్వారానో లేకపోతే వాక్యం ద్వారానో సాక్ష్యం ద్వారానో ఏ విధంగానైనా వారిని విడిపించడానికి మరి దేవుడు మనకి సహాయం చేస్తాడు. అలాగే మనం చురుకుగా పరిశుద్ధంగా ఉండాలి. ఏంటంటే దేవుడు పరిశుద్ధమైన దేవుడు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుడి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఆయన సన్నిధికి ఎవరు కూడా ఆ దేవదూతలే ఆయన్ని ఆరాధించడానికి 6 రెక్కలతో 2 రెక్కలు కాళ్ళను 2 రెక్కలు కళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ ఆయన్ని చూడలేకపోయినాయి దేవదూతలు. కానీ మానవులు మనం చూడాలంటే ఆయన పరిశుద్ధమైన రక్తంలో మనల్ని కడగటాన్ని బట్టి మన పాపాల నుంచి విడుదల పొందాం కాబట్టి ఆయన చూడగలుగుతామని ఒక నిరీక్షణ మనకి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ పరిశుద్ధమైన పిలుపులో మన జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. అలాగే మరి ప్రియమైన వారంగా ఉండాలి. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నానని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు మరి ఆకాశంలో బాప్తిసం పొందినప్పుడు మరి అలాంటి సాక్ష్యం చెప్పారు. నిజంగా మరి ఆయన ప్రియమైన కుమారుడు అండి. ఆయనకి ఇష్టమైనట్టుగా తండ్రికి ఇష్టమైనదంతా కూడా ఆయన నెరవేర్చాడు. భూమి మీద నాకు నువ్వు ఏ పని అప్పగించావో ఆ పనంతా కూడా నేను పూర్తి చేశానని ఎంతో ధైర్యంగా చెప్పాడు ప్రభువారు. అలాగా మరి ఆయన ఈ భూమి మీద ఆయన పనంతా కూడా నెరవేర్చి దేవునికి ప్రియమైన బిడ్డగా ఆయన జీవించారు. అంత మాత్రమే కాకుండా మరి ఎన్నోసార్లు యేసుప్రభువుని కూడా ఎంతో హింసించి బాధించడము, లేకపోతే గనక ఎన్నో అవమానాలు చేయటం, లేకపోతే అసలు సిలువకి ముందే ఆయన చంపాలని కూడా ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తారు శాస్త్రులు పరిసయ్యులు. కానీ అటువంటి పరిస్థితిలో కూడా ఉపాయంతో ఆయన తప్పించుకున్నారండి. ఎవరికి కూడా ఆయన ముందుగా ఆయన మరణానికి వచ్చినప్పటికీ ఆయన సిలువ మరణం పొందాలని వచ్చాడు, కానీ వీళ్ళ చేత అన్యాయంగా ఇలాగా మరి అక్రమంగా చనిపోవాలని అనుకోలేదు. కానీ మరి అప్పుడు కూడా తప్పించుకుని ఆయన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినప్పటికీ ఆయన తప్పించుకుని వెళ్ళిపోయారు. ఆయన సిలువలో మరణించడం ఒక సమయం నిర్ణయించారు తండ్రి. అప్పటి వరకు కూడా ఆయన పరిచర్య కొనసాగించారండి. అలాగే మరి ఆయన ఎప్పుడు కూడా ఉన్నత స్థలంలో ఉన్న దేవాతి దేవుడు. మనం ఎత్తైన స్థలంలోనికి మనల్ని తీసుకెళ్ళి, ఎందుకంటే మహాకాశాలు పట్టదాని గొప్ప దేవుడైన ఆ దేవాతి దేవుడు మన కొరకు ఈ లోకానికి మరి ఒక మానవుడిగా వచ్చినప్పటికీ మరి మళ్ళీ తిరిగి మరణించి తిరిగి లేచారు. కాబట్టి నేను ఎక్కడ ఉంటానో అక్కడ మీరు కూడా ఉండటానికి నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తానని ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు దేవుడు. కాబట్టి మనల్ని ఆ ఉన్నతమైన స్థలంలోకి తీసుకువెళ్ళాలని దేవాతి దేవుడు మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. ఈ విధంగా మరి ఆ లేడిలో ఉన్న లక్షణాలు ఏంటంటే విడిపించబడింది, అలాగే పరిశుద్ధమైనది, అలాగే మరి ప్రియమైనది, తప్పించుకున్న లేడి, అలాగే
ఎత్తైన స్థలంలో నివసించే లేడీగా మరి ఉందండి. అలాగే ఈ లేడీ మరి ద్వారకా చేసింది ఏంటండి పని? సత్క్రియలు చేసింది కదా ఆవిడ. అంటే మరి ద్వారకా అనే పేరుకి లేడీ అయినప్పటికీ ఆవిడ చేసిన క్రియలు ఏమిటంటే సత్క్రియలు చేసింది. సంఖ్యాకాండము 32 అధ్యాయం 23 వచనం చూడండి. మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు కనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకోను అని తెలుసుకో. ఏ సిస్టర్ 32:23 కదా? అదే ఉంది సిస్టర్. మరి అంటే మనల్ని పాపం పట్టుకునే రీతిలో మనం ఉంటాం. ఇక్కడ మనం ఏంటి, ఇక్కడ సత్క్రియలు చేయకపోతే మన పాపం మనల్ని పట్టుకుంటది కదండి. 23 32 23 32:23 మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు. 22 కూడా చదువుతున్నా? పైన ఉందంటారా? నేను రెఫరెన్స్ తప్పు ఉంది చూడండి. ఉంది టైం. కనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకున్నది. కిందికి వస్తే కనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును. కింది లైన్ లో తల ఎత్తుట అని ఏదైనా ఉందండి అక్కడ? అది కాదండి, అది కాదు, సారీ. ఆది కాండంలో మరి 4వ అధ్యాయంలో చెప్తాడు కదా దేవుడు, నువ్వు సత్క్రియ చేయకపోతే గనక, సత్క్రియ చేసుంటే గనక నువ్వు తల ఎత్తుకోవా అని చెప్పేసానని అడుగుతాడు కదా హేబేలుని. కయ్యను హేబేలును చంపినప్పుడు నీకు కోపం ఎలా, ముఖము చిన్న గుర్తుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన యెడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని యెడల వాకిట పాపం కొంచెం ఉంటుందండి. ఇక్కడ చూసారా మరి పాపం ఎందుకు కొంచెం ఉంటుందంటే, మనం సత్క్రియ చేయకపోతే మన పాపమే మనల్ని పట్టుకుంటది. కాబట్టి నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి నువ్వు తలదించుకోవాల్సి వచ్చింది అని చెప్పేసినని దేవుడు చెప్తాడు. పోనీ కనీసం అప్పుడైనా పశ్చాత్తాపడ్డా అంటే అప్పుడు కూడా అతను పశ్చాత్తాపడలేదు. కనీసం అప్పుడైనా క్షమాపణ అడుగుంటే ఎలా ఉండేదో. అందుకే ఇక్కడ సంఖ్యాకాండం 32:23 ఏంటంటే, మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు గనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకున్న. పాపాలు మనల్ని పట్టుకుంటాయి. ఇప్పుడు కయ్యన్ని మరి పాపమే కదండి పట్టుకుంది, కాబట్టి కదా దేశదిమ్మరి అయిపోయాడు. ఆ విధంగా మరి మన పాపం మనల్ని పట్టుకునే రీతిగా ఉండకుండా మన పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే వాళ్ళంగా ఉండాలి. అలాగే తీతు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం అండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని యవన పురుషులను హెచ్చరించుము. స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని యవన పురుషులకు హెచ్చరించుము. ఇక్కడ మరి వాళ్ళు యవనస్తులు ఎలా ఉంటారంటే, ఏదో ఒక తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మరి తొందరపాటుగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవటమే కాకుండా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ 8 అండి. 8 పరీక్షించేవాడు యవనస్తుని హెచ్చరించుము. చెడు మాట ఏది చెప్పనక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకోను. ఇక్కడ తీతుకి చెప్తున్నాడు అనమాట. అంటే అప్పుడు ఆ సంఘాల్లో ఉన్న లోపాల గురించి దేవుడు అక్కడ మరి పరిశుద్ధాత్ముడు ఆయన్ని హెచ్చరించి ఇక్కడ ఏమంటున్నా అంటే, సత్క్రియ చేయకపోతే గనక నువ్వు సత్క్రియ చేసి వాళ్ళకి మాదిరిగా కనపరుచుకోనమని చెప్పేసినని మరి పౌలు తీతుకి ఈ హెచ్చరిక ఇచ్చాడండి. కాబట్టి మనం సిగ్గుపడకుండా ఉండాలి అని చెప్పేసినంటే కనుక మనం సత్క్రియ చేయవలసిన వారమై ఉన్నాం. అలాగే రోమాపత్రిక 2:7 అండి. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము నిచ్చును. ఇక్కడ చూసారా ఎంత గొప్పగా దేవుడు మరి వాగ్దానం ఇచ్చాడు. అంటే మనం సత్క్రియలు చేస్తే గనక మనకి ఎంత 2:7
సత్క్రియ ఓపికగా చెయ్యాలి, మామూలుగా చేయటం కాదు, ఓపికగా చెయ్యాలి. అంటే ఏంటంటే గమ్మున అందరూ కూడా నమ్మరు కదండి. మనం పరిస్థితిని బట్టి ఏది దేవుని చూపించు, లేకపోతే దేవుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అని చెప్పేసి రకరకాలుగా విమర్శగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనకి నిజంగానే కొద్దిగా కోపం వస్తుంది. కానీ మనం ఇంకా ఓపికగా మరి వాళ్ళకి ఆ విషయాలు తెలియచెప్పి ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియ ఓపికగా చేయొచ్చు, మహిమ ఘనత అక్షయత వెతుకు వారికి నిత్య జీవము. చూడండి, మనం ఓపికగా మన సత్క్రియలు చేస్తే గనక మనకి దేవుడు నిత్య జీవాన్ని కూడా ఇచ్చే మహిమ ఇస్తాడు, ఘనత ఇస్తాడు, అలాగే అక్షయత ఇస్తాడు, మళ్ళీ నిత్య జీవాన్ని కూడా దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడండి. అలాగే తీతు పత్రిక 3:1 అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరుస్తూ ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలెననియు వారికి జ్ఞాపకము చేయుము. అంతే, చూసి ఎంత స్పష్టంగా దేవుడు మరి సత్క్రియ చేస్తే గనక మనం చేసినప్పుడు ఎలా ఉండాలంటే అధికారులకి, అధిపతులకి, అందరికీ కూడా మనం లోబడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మరి మన మీద అధికారం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి దూషణంగా మనం మాట్లాడేమనుకోండి, ఇంకా వాడికి కోపం ఎక్కువ అవుతుంది. కాబట్టి వాళ్ళకి లోబడుతూ ప్రతి సత్కార్యం చేటుకు సిద్ధపడి ఉండవలెననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము. మరి మన దేవుడు మరి సాత్వికుడు కదండి, దీన మనస్సు కలిగిన వాడు. అటువంటి ఆయన ఏమీ మాట్లాడకుండా ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రభువుని దూషించినా అవమానపరిచినా కూడా ఒక్క మాట అయినా ఆయన పలకలేదు. ఆయన చేయలేడా? ఆయన చేయగలరు కదా, సర్వశక్తి గల దేవుడు, ఏదైనా చేయగలడు. ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు ఆ శాస్త్రుని పరిచయులు వాళ్ళందరినీ కూడా మరి మరి సమూల నాశనం చేయగలడు. కానీ ఎంత ఓర్పు సహనంతో సాత్వికంతో వాళ్ళకి జవాబులు ఇస్తూ వచ్చారు. అలాగే సంపూర్ణమైన సాత్వికం కనపరచు, ఎవరిని దూషింపక. నిజమే కదండి, ఎవరిని కూడా దూషించలేదు ప్రభువారు కూడా. జగడం ఆడని వారిని శాంతులనై ఉండవారిని. మనకి ఓర్పు సహనం మన దేవుని దగ్గరే మనం నేర్చుకోవాలి. మనకి త్వరగా వచ్చేస్తుంది కోపమైనా, లేకపోతే మరి కోపం త్వరగా వచ్చేస్తూ ఉంటుంది. కానీ అది మనం శాంతంగా ఉండాలంటే కనుక దేవుని దగ్గరే మనం నేర్చుకోవాలి. దాని గురించి కూడా ఎక్కువగా మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగే రోమ 2:10 సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగు. ఇక్కడ చూసారండి, సత్క్రియ చేసే ప్రతి వాడికి కూడా ఏమొస్తుంది? మహిమ, ఘనత, సమాధానం ఉండు. చూడండి, మరి లోకంలో ఇప్పుడు మనకి సమాధానం లేని స్థితిలోనే మనం ఉన్నాం కదా. ఎక్కడ చూసినా ఏదో ఒక గొడవలు. మన క్రైస్తవులకనే కాదు, ఆ హిందువులకైనా ఎవరికైనా సరే అసమాధానంగానే ఉంటున్నారు. కాబట్టి మనం సమాధానం కలిగి ఉండాలంటే కూడా మనం సత్క్రియ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడండి. అలాగే ఆఖరిగా అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము సాక్ష్యం అండి. మరి అదే ఈవిడి మరి ఎంత గొప్ప సాక్ష్యం కలిగిందండి. ఇప్పుడు మరి కవిత మరి తను సత్క్రియ చేసిన దాన్ని బట్టే కదా మరి వాళ్ళందరూ కూడా ఇదిగో మాతో ఉన్న కాళ్ళు కూడా మాకు ఎంతో మరి మేలు చేసింది, ఎన్నో కార్యాలు మాకు చేసి పెట్టింది అని ఆవిడ సత్క్రియల గురించి మరి పేతురు దగ్గర వాళ్ళందరూ కూడా ఎంతో ఇదిగా చెప్తారు. మరి ఆవిడ పట్టుకున్నంతసేపు కూడా దేవునికి ఇష్టాలుగా జీవించింది. అలాగే మరి సత్క్రియలు ఆసక్తిగా చేసింది. అలా చేసిన దాన్ని బట్టి దేవుడు మరి ఆవిడ మరణించినా తిరిగి బ్రతకటానికి కూడా దేవుడు అనుమతించాడు. విధంగా మరి దొరక యొక్క లేడీ, దొరక అంటే పేరుకి అర్థం లేడీ. అలాగే ఆవిడ చేసింది సత్క్రియ. ఈ విషయాలన్నీ కూడా మరి జరిగించాలని, నెరవేర్చాలని కోరుకుంటూ మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికే మేము చెల్లిస్తున్నాను. నేను ఎక్కువగా రెఫరెన్స్ అవన్నీ చెప్పానని ఏమనుకోద్దండి. అంటే ఏం లేదండి, బాగా విషయాలు వివరించి చెప్పాలి. 10 నిమిషాలు టైం ఉంది. అలాగా మరి దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తుంది చిత్తాన్ని, దేవుని 5 చిత్తాన్ని వరకు నెరవేర్చాలి. అదేనండి, అది ఈ విధంగా మరి దేవుడు మరి మనల్ని అందరినీ కూడా ఆయనకి ఇష్టలుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ విధంగా చేసిన వారి గురించి కూడా మనం చూస్తే గనక
యోసేపు కూడా తన అన్నలు తన్ని గోతులో వేశారు, లేతేనే అమ్మి వేశారు. అలాగే మరి పోతేఫర్ ఇంట్లో కూడా తను ఎంతో అవమానపడ్డాడు. కానీ అటువంటి పరిస్థితుల్లో జైల్లో వేయబడ్డా కూడా అక్కడ కూడా ఏమీ మాట్లాడలేదు. నిజంగా అతనికి జైల్లోంచి విడుదల వచ్చినా నాకైతే తర్వాత కూడా మరి ఒక సహోదరుడు చెప్పినప్పుడు విన్నాను. ఇప్పుడు విడుదల పొందాడనుకోండి, విడుదల పొందాక అతనికి ఎంతో అధికారం ఇచ్చాడు కదా ఫరో. అప్పుడు ఏం చేయాలి? పోతేఫర్ భార్య ఇలా చేసింది కదా, ఆవిడని శిక్షించాలని చెప్పేసి అనుకోవాలి కదా. కానీ అటువంటి కోపం గాని ద్వేషం గాని ఏమీ లేదు. అసలు ఆ విషయమే ఎత్తలేదు అతను. అసలు జైల్లో ఎందుకు పడ్డాడో ఏంటో ఆ విషయం కూడా ఆయన మరి చెప్పలేదు ఎవరికి కూడా. నిజంగా మరి ఎంత ఓర్పుగా, ఎంత సహనంగా మరి తన పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోవడమే కాకుండా తను మరి అందరినీ కూడా క్షమించాడు. తర్వాత కూడా అన్నలు ఏమంటారు, మళ్ళీ తండ్రి చనిపోయాక మేము మమ్మల్ని ఏం చేస్తాడో ఏంటో అని అన్నలు అందరూ భయపడతారు. భయపడినప్పుడు ఏమన్నాడు, మీరు కాదు, దేవుడే నన్ను ముందుగా ఇక్కడికి తీసుకొచ్చాడు, కాబట్టి మీరు దేని గురించి భయపడద్దు. అప్పుడు నేను ఎలా ప్రేమిస్తున్నాను, ఇప్పుడు కూడా మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని, మీ భార్యని, బిడ్డల్ని అందరినీ కూడా నేను పోషిస్తానని చెప్పేసిన దేవుడు యోసేపు వాగ్దానం చేస్తాడండి. మరి నిజంగా అసలు ఎంత ప్రేమ అండి యోసేపులో ఉంది. అలా మరి దేవుని యొక్క లక్షణాలు కొన్ని ఆయనలో కూడా ఉన్నాయి. అలాగే మరి మోషే కూడా మరి ఆ యొక్క నిర్గమాకాండంలో మరి విడిపి ఫరో తరుముతూ ఉన్నప్పుడు, లేకపోతే మరి ఆ యొక్క ఎర్ర సముద్రం దాటాక ఇశ్రాయేలు జనాంగం సణుగుతున్నప్పుడు, లేదా మాకు సవిసారం లేని ఆహారం పెడుతున్నాడని మరి మోషే మీద ఎంతో తిరుగుబాటు చేసి ఒకసారి అయితే రాళ్లతో కొట్టి చంపాలన్నంత దాకా వస్తుంది. అలాంటప్పుడు అసలు ఏం చేయాలి? మీరు మరి ఏం చేసుకుంటారో చేసుకోండి, నేనైతే దేవునికి బట్టి నేను ఎలా తీసుకొచ్చాను మిమ్మల్ని, దేవుడే చూసుకుంటాడు మిమ్మల్ని అని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ ఎంతో సాత్వికంతో, ఎంతో నమ్మకంగా దేవుని యొక్క పిలుపుని బట్టి అన్నిటికీ విధేయత చూపించి తను మరి ఏ మాత్రం కూడా వాడు ఎన్నిసార్లు విసిగించినా, ఎంతగా కోపపడినా కూడా ఏమీ మరి అందుకే మిక్కిలి సాత్వికుడని దేవుడి చేత అతను సాక్ష్యం పొందాడండి. అలాగే దావీదు కూడా మరి సౌలు చేత ఎంతగా తరంబడ్డాడండి. మరి ఎప్పుడు కూడా నేను మిల్లనిని, లేతే గనక ఏమాత్రం ఎన్నిక లేని దాన్ని వాడిని, అయినప్పటికీ నువ్వు నా మీద ఎందుకు ఇంత విషపు చూపుతూ వస్తున్నావు, నేను ఏం చేశానని చెప్పేసి నేను బ్రతిమాలుకున్న రీతిగానే మరి దావీదు మరి సౌలు తోటి మాట్లాడతాడు. అంతేగాని మరి అవకాశం వచ్చినప్పుడు కూడా అతన్ని చంపకుండా మరి ఏం చేస్తాడు, తప్పించుకుని ఇక చెంగు ఒకటే కోస్తాడు. ఆ కోసినప్పుడు కూడా తన మనసు ఎంతో నొచ్చుకుంటుంది అనమాట. ఎందుకంటే ఒక అధికారి, తన మీద అధికారి కదా అని రాజుగారు అనేసినని అతను ఆ పని చేసినందుకు కూడా బాధపడతాడు. కానీ మరి సౌలు అయితే కనుక దురాత్మ వల్ల మరి దావీదును చంపాలనే వెంటాడాడు. నిజంగా ఎంతో మరి బాధించాడండి. మరి కానీ అంత స్థితిలో కూడా దేవుడే మరి దావీదును తప్పిస్తూ వచ్చాడు. అలాగే మళ్ళీ సౌలు చనిపోయినప్పుడు కూడా దావీదు ఎంతో ఏడుస్తాడు. నిజంగా అది కూడా మరి ఆ ప్రేమ, దేవుని యొక్క ప్రేమ అతనిలో ఉంది కాబట్టి దావీదు కుమారుడిగా మరి ఈ లోకానికి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారంటే ఆ దావీదులో ఎన్నో లక్షణాలు, మరి దేవునికి ఇష్టమైన లక్షణాలు ఉన్నాయి కాబట్టి దేవుని స్తుతించడంలో, పాపం విషయంలో కూడా ఎంతో పశ్చాత్తాపడటంలో, అలాగే అందరికీ కూడా అన్ని విషయాల్లో కూడా దేవునికి లోబడటంలో, ఇవన్నీ కూడా మరి దావీదులో ఉన్న లక్షణాలు బట్టే అతని తరతరాలకు నేను నీకు సంతానాన్ని ఇస్తానని కూడా మరి వాళ్ళ కొడుకేంటి, తర్వాత మనవడేంటి, వీళ్ళందరూ కూడా తప్పిపోయినా శిక్షించాడే గాని ఇక యూదా గోత్రాన్ని మటుకు దేవుడు తీసివేయలేదు. ఆ గోత్రంలోంచి ప్రభువారి లోకానికి రావటానికి కూడా ఇష్టపడ్డారు. విధంగా మరి అపోస్తుడైన పౌలు కూడా చూడండి, పాపంలో ఉన్నప్పుడు తను ఎంతో మనశ్శాంతి లేకుండా, ఎంతో భయంకరమైన మరి అందరినీ కూడా చంపాలని, లేకపోతే జైల్లో వేయించాలని, మరి అదొక మతాన్ని బట్టి ఆ విధంగా మరి ప్రయాసపడ్డాడు, ఎంతో మరి హింసించాడు అందరినీ కూడా. కానీ అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎప్పుడైతే దర్శించాడో వెంటనే పశ్చాత్తాపడ్డాడు. మరి ఎవరితోటి ఏమీ సంప్రదించలేదు, అన్నిటికీ కూడా లోర్చుకుని ఎంతైతే మరి ఈ యొక్క సంఘాన్ని శ్రమ పెట్టాడో అంతకంటే 1000 రెట్లు మరి ఆ యొక్క 8 సంఘాల పైన ఆయన కట్టారంటే ఆ సంఘాలన్నిట్లో కూడా అందరూ కూడా రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు, రకరకాల మరి పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నాడు. ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాడు, అలాగే అవమానం పొందాడు, మళ్ళీ మరి రాళ్లతో కొట్టబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు. ఇవన్నీ చేసిన ఎందుకు ఈ పనంతా నేను చేయవలసిన అవసరం ఏంటి అని అనుకోలేదు. కానీ
ఆ దేవుడు ఎప్పుడైతే పిలిచాడో ఆ పిలుపుకు లోబడి తను మరణం వరకు మరణించినా కూడా ఏమీ కూడా భయం లేదు. నేను మరణించినా నా క్రీస్తు కొరకే నేను మరణిస్తానని ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగి మరి మరణించడంలో కూడా తను ప్రాణార్పణంగా తన జీవితాన్ని అర్పించుకున్నాడండి. ఈ విధంగా మరి ఈ యొక్క భక్తుల యొక్క జీవితాలన్నీ కూడా మన ఎదుట పెట్టడానికి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఒక సాక్ష్యము. అంటే మనం చూడండి, ఏదైనా కావాలంటే మీరు ఇది చేయగలిగారా, చేశారా అని చెప్పేసి మనం గమని అడుగుతాం. మన అనుభవాల గురించి కూడా అడుగుతా ఉంటాం. కాబట్టి మన జీవితాల్లో మనం ఇవన్నీ నేర్చుకోవాలంటే ఒక్క రోజుతో ఒకసారిగా వచ్చేసేవి కాదు, కానీ మనం సాధన చెయ్యాలి. ఇవన్నీ కూడా నేర్చుకోవాలంటే దేవుని దగ్గరే, దేవుని పాదాల దగ్గరే మోకరించి ప్రార్థించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఆయన దగ్గర నేర్చుకుంటూ ఆయనకి ఇష్టలుగా జీవించాలి. అలాగే మరి సత్క్రియ ఆసక్తిగా చెయ్యాలి, శ్రద్ధగా చెయ్యాలి. అలా చేసినప్పుడు మనకి మహిమ, మెప్పు, ఘనత కూడా దేవుడు మనకి ఇస్తాడు. అన్యాయస్తుడు కాదు కదండి మన దేవుడు. మనం ఏ పని చేసినప్పటికీ ఆయనని ఘనపరచాలి, మహింపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి నిత్యము ఆయన స్తుతించే వారంగా, ఆయన ఘనపరిచే వారంగా, ఆయన ప్రచురపరిచే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. వందనాలండి మీ అందరికీ కూడా ఓపికగా విన్నందుకు. ఈరోజు మంచి అమూల్యమైన సత్యాలు మనకి వినిపించిన అక్కకు వందనాలు. లేడీ గురించి అపోస్తల కార్యం 9:36లో మంచి అమూల్యమైన సత్యాలు మనకి వినిపించింది. మరి రోదా చనిపోయినప్పుడు ఆమె మంచి క్రియలు, సత్క్రియలు, ఆమె చనిపోయినప్పుడు ఆమె ఏమేమి చనిపోకముందు ఏమేమి పనులు చేసింది అవన్నీ మన జీవితాల్లో కూడా మనము చనిపోయినప్పుడు చాలా మంది ఇళ్ళకి పోయినప్పుడు వాళ్ళ గురించి అంటుంటారు అప్పుడప్పుడు. అక్క ఎక్క ఉన్నప్పుడు ఇట్ట చేసిందక్క, అడ చేసిందక్క. బతికున్నంతసేపు ఎవరి విషయాలు ఎవరు మాట్లాడరు. ఏదో చిన్న చిన్న లోపల మాట్లాడుకుంటాం, కానీ చనిపోయిన ఇళ్ళకి పోతే మాత్రము మన క్రియలు ఇక్కడే చూపించినట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. అయ్యో ఇటు చేసుకొని పోకుండా ఉంటున్నారేమో కొంతమంది అనిపిస్తూ ఉంటుంది. లేడీ గురించి చాలా అమూల్యమైన సత్యాలు వీడోబడిన లేడీ, పరిశుద్ధమైన లేడీగా పొలాలలోకి వెళ్తే నిజం గుంటకల్లా పొలాలలో ఎంత బాగా లేడీలు ఎంత బాగా గుంపుగా పరిగెత్తుతూ ఉంటాయో. నిజంగా వాటి ఆసక్తి అన్నీ ఒక గుంపుగా ఉండి మంచి సత్క్రియలు చేసిన రోజాని గురించి చెప్పుకొచ్చింది. విడవబడిన లేడీ గురించి చెప్పుకుంది. ఎంతో అమూల్యమైన సత్యాలు వినిపించిన అక్కకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాము. ఈ విషయంగా చాలా తేజక్క వందనాలండి గారికి మీ అందరికీ కూడా. నాకు అప్పగిస్తున్నా. అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి మీకు కూడా అక్కకు వందనాలు. దేవాదేవునికి వందనాలు. కేజక్కకి విషయాను వందనాలు కేజక్క వందనాలక్క. నాయన. అక్క విషయం అందరికి కూడా వందనాలు. విజయ్ గారు వందనాలండి. చాలా చాలా వందనాలు మీకు. చాలా టైం ఉంది పాపం ఏమన్నా పరిగెత్తారు. తలుచుకుంటుంటే నాకు నిజంగా చాలా చాలా సంతోషం వస్తది, భయం కూడా కలుగుతది. అసలు నేనేమి చేయలేకపోతున్నానని బాధ కలుగుతది. ఏం లేదు. అందరూ ప్రభుతోట చూద్దాం నాయన. ప్రభువే మీరు కూడా లేడీ లాగే పరిగెత్తి చెప్పినట్టున్నారు. ఎక్కడ టైం అయిపోతుందని. ఏం పర్వాలేదు, పంపలేము మునగం కాబట్టి చాలా ఇంకా ఆసక్తిగా ఆయన prepare రక్షణ అయ్యారు. పొందలేదంట అక్క. రక్షణ వాళ్ళ కోడలు డెలివరీ కోసం ప్రార్థించమనింది. అవునమ్మా, తప్పకుండా ప్రార్థన చేద్దాము. మీ కోడలకు కూడా మంచి డెలివరీ ఇచ్చేలాగా. మనవరాలండి, మనవరాలు. పేరేం పేరు? అలేఖ్య అండి, అలేఖ్య. అలైక్య. కొడుకు కూతురా? డెలివరీ కోసం ప్రార్థన కొడుకు కూతురండి. ఓకే. సంతోషం, దేవునికి స్తోత్రం. కొన్ని మంచి విషయాలు లేడీని గురించి, క్యారెక్టర్స్ మనం విన్నాము. మనం కూడా చురుకైన లేడీల వల్ల చాలా చురుగ్గా పరిగెత్తకపోతే మన రన్నింగ్ రేస్ ప్రభువులో మనము ముగించలేము. సమస్తముని జరిగించి ప్రభువుకి మనం చక్కని లెక్క అప్పచెప్పాలి కనుక అప్పగించబడిన పని అంతా చురుకుగా కొన్ని రోజులే ఉందేమో మనకు తెలియదు కనుక త్వరగా పనులు చేసి మనం ముగించుకుందాం. ప్రార్థన అంశాలు మనం చెప్పుకుందాము. ఉదయకాలంన మన దేవసాయం కూతురు హవీల ఫోన్ చేసింది. తను వెళ్ళి ఆ దేశానికి, అరబ్ దేశానికి వెళ్ళి 2-3 నెలలు అవుతుంది. దేవుని కృప వలన భర్తతోనూ కలుసుకొని పిల్లలు, తల్లి అందరూ క్షేమంగా ఉన్నారు. ఇంతవరకు జాబ్ కూడా తనకు రావడం, తన పిల్లలకు ఎక్కడ దొరికిందో స్కూల్లో అడ్మిషన్, అక్కడ అదే స్కూల్లో తనకు కూడా జాబ్ రావడం,
మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, మంచిదే. కానీ వీరు వెళ్ళినప్పటి నుంచి భర్త గారు అనగా మనోహర్‌కి చాలా వీక్‌గా ఉందంట. చాలా సన్నగా అయిపోతూ ఉన్నాడు. వీక్‌నెస్‌తో పనులు చేయలేని పరిస్థితిలో ఉంటూ ఉండగా, నిన్నటి రోజు అకస్మాత్తుగా నొప్పి వచ్చి అడ్మిషన్‌లో ఉన్నాడు. హాస్పిటల్‌లో డాక్టర్స్ పరీక్ష చేసి చెప్పిందేంటంటే హార్ట్‌లో 3 వాల్వ్స్ బ్లాక్ ఉన్నాయంట. స్టెంట్ వేయాలి. నొప్పిగా ఉంది. ఒకవేళ స్టెంట్ వేసినా మళ్ళీ అది ఫెయిల్ కావచ్చు. కాబట్టి ఆపరేషన్ చేసుకుంటేనే మంచిదని చెప్పారంట. విచారంతో కొంచెం భయంగా బిడ్డ ఫోన్ చేసింది. అందరం ప్రార్థన చేద్దాము పెద్దమ్మ. వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుడు ఎన్నో మేలు మనకు చేశాడు కదా! కనుక అందరికి చెప్పి ప్రార్థన చేయమని చెప్పింది. ప్రొద్దున ప్రార్థన చేస్తున్న వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది మన ఆన్‌లైన్‌లో. కనుక ఇక్కడ చాలామంది సమావేశపడ్డాం కాబట్టి మీరందరూ కూడా హవీలా భర్త మనోహర్‌ని జ్ఞాపకం చేసుకొని, ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉంటే తర్వాత పోస్ట్‌లో పెడతాం కాబట్టి, ఆపరేషన్ ఎప్పుడో తెలీదు. ఇద్దరు చిన్న పిల్లలు, పరాయి దేశం, అక్కడ ఎవరు లేరు. అయినా ఆపరేషన్‌కే చేద్దాం అన్నట్లుగా వారు కూడా అదే తలంపు కలిగి ఉన్నారు. కనుక బిడ్డ విషయమై దేవుడు మంచి సహాయం చేయనట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ ఇండియాకి రావాలంటే మళ్ళీ ఇక్కడ రాను, పోను ఇవన్నీ కూడా కష్టమవుతుంది. అక్కడే ఉండి చేయించుకుందామన్న తలంపుతో వారు ఉన్నారు కాబట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మంచి ధైర్యము భర్తకి దేవుడు ఇచ్చేలాగున్న మనోహర్ విషయం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే 23వ తారీఖున అనంతపూర్‌లో గాస్పుల్ హాల్‌లో ఉండే సునీత ఆపరేషన్ కంటికి జరుగుతుంది. అలాగే ఒక నెలల వ్యవధిలో రెండవ కన్ను కూడా తను చేయించుకోవాలి. కనుక ఆమె కోసం కూడా ప్రార్థనలో అది సక్సెస్‌ఫుల్‌గా ఐ ఆపరేషన్ జరిగేందుకొరకై ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తున్నాం. అలాగే మీరందరూ ప్రార్థన చేస్తున్న రీతిగా మా యొక్క మూడవ తమ్ముడు హ్యాన్స్లీ శామ్యూయల్ కుటుంబము బయలుదేరి దేవుని చిత్తమైతే ఈ నెల 29వ తారీఖులోనే ఢిల్లీకి వాళ్ళు రాబోతున్నారు. ఎక్కడ నాన్ స్టాప్‌గా ఇక్కడ స్టాప్ తీసుకోకుండా ఎయిర్ ఇండియాలో రాబోతున్నారు. సుఖమైన ప్రయాణం దేవుడిచ్చేటట్టుగా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. దాదాపు నెల మీద 3 వారాలు వారు ఇండియాలో స్టే చేస్తారు కాబట్టి ఇక్కడ వాతావరణము, ఆహారపు పద్ధతులు, అలవాట్లు వీటన్నింటిలో కూడా దేవుడు మంచి కృప చూపించి ఆరోగ్యంతో వారొచ్చి ఆరోగ్యంతో తిరిగి వెళ్ళిపోయే కృప దేవుడు ఇచ్చేటట్టు జ్ఞాపకం చేసుకోమని వారందరి నిమిత్తమై ఇంతవరకు మీరు చేసిన ప్రార్థనకు కృతజ్ఞతతో మీకందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాము. ఇవి సంగతులు. ఇంకెవరికైనా ఏమైనా ప్రార్థనాంశాలు ఉంటే వాటిని తెలియజేయాలని మనవి చేస్తున్నాము. లోకేష్ యొక్క పెళ్లి కొరకు ప్రార్థన చేయమని అర్జెంటుగా కోరుతుంది సోదరి సోమందేపల్లి రాధ. కనుక ఆ బిడ్డకు ఇంతవరకు సాయం చేశారు దేవుడు అన్ని సమస్యలలో. కుమారుని వివాహం విషయంలో జ్ఞాపకం చేసుకోమని సోదరి కోరుతున్నారు. అలాగే లక్ష్మి గారు అన్న సహోదరి అండి, లక్ష్మి గారు ఆవిడకి ఒంట్లో బాగోక హాస్పిటల్లో చేరారు. ఆ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయమని కోరుతున్నానండి. లక్ష్మి గారి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయమని సోదరి కోరుతున్నారమ్మా. జక్క రోహను బాగా ఏడుస్తున్నాడు అంటే ప్రార్థన చేయమని చెప్పిందండి కర్ణాకర్ బాగా. రోహన్ చిన్నవాడి కోసం ప్రార్థన చేస్తున్నాము. అది సైతాను శోధన ఏమో, మానసికమైన శోధన, ఆటిజం ప్రాబ్లము ఏంటో ఇవన్నీ కూడా దేవుడే సహాయం చేసి ఆ కుటుంబంలో తల్లిదండ్రులకు మరి ఎంతో భారము, బంధువులకు, ప్రియులకు మరి ఆ బిడ్డ విషయంలో సాధారణ శోధన దేవుడు వీటన్నిటిని పోగొట్టే రీతిగా రోహన్ కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో జ్ఞాపించుకోమని అందరి ప్రార్థనలు దేవుడు విని కృపావర్షం కుమ్మరించేటట్టు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు ఎవరైనా ప్రార్థన చేయని వాళ్ళు పొద్దున్న నుంచి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఛాన్స్ ఉందండి. కాబట్టి కనీసం ఇద్దరైనా ప్రార్థన చేసే అవకాశం ఉంటుంది. ఎవరు చేయలేదో చేస్తారా మరి?
అక్క వందనాలక్క. అన్నా నేను అక్క చేసేదక్క ప్రార్థన. మంచిది. 23 రాజ్యలక్ష్మి అని ఉన్నారు. ఎవరండి కొత్తగా వచ్చారా? రాజ్యలక్ష్మి ఆంటీ సిహెచ్. ఆంటీ రవి వాళ్ళ బావగారు అత్తగారు ఆంటీ. మా అవును. ఆంటీ అవుతారు నాకు. ఓకే ఓకే. ఆంటీ కొత్తగా వచ్చారు. చేయొచ్చు మనం చేస్తారా ప్రేయరు? ఆ, వందనాలండి. వినిపిస్తుందా? వినిపిస్తుందండి.